ఆఫర్ల కకుర్తిపడి అంటే మీ పాత మొబైల్స్ తీసుకురండి, వాచ్లు తీసుకువెళ్ళండి, పాత మొబైల్ తీసుకురండి, స్పీకర్లు తీసుకురండి, పాత మొబైల్ తీసుకురండి, ఇయర్ బడ్స్ తీసుకువెళ్ళండి. ఇటువంటి ఆఫర్లు కనుక మీరు కనుక ప్రలోభాలకు గురైతే మీరు ఎంత నష్టపోతారో ఇప్పుడు నేను చెప్తాను. మొత్తం 3 రకాలుగా మీరు నష్టపోతారు. అందులో ఒకటి ఆర్థికంగా నష్టపోతారు. అది ఎలా అనేది చూపిస్తాను. సో ఇప్పుడు నా దగ్గర ఉన్నది మదర్ బోర్డు. ఇది మినిమం 30,000 విలువ చేసే ఒక మొబైల్లోని మదర్ బోర్డు. ఈ మదర్ బోర్డు మీరు పాత మొబైల్ ఉంటుంది కదా, ఆ పాత మొబైల్లో మదర్ బోర్డు బయట ఎంత అమ్ముతారు తెలుసా? ఒకవేళ బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవాలి అంటే అరౌండ్ ఒక 10 నుంచి 12,000 రూపాయల వాల్యూ ఉంటుంది. అంటే మీరు 12,000 రూపాయలు కోల్పోతారు. రెండోది వచ్చి స్క్రీన్, మొబైల్ స్క్రీన్ కూడా బ్లాక్ మార్కెట్లోనే అమ్ముతారు. మీ మొబైల్ డెడ్ అయిపోయినా కూడా స్క్రీన్ పనిచేస్తుంది కాబట్టి దాన్ని కూడా ఎంత కాదని కూడా ఒక 5,000కి. సో కెమెరాలు కానీ లేకపోతే మీకు లోపల ఉన్న ఇతరవి ఏవైనా కూడా ఈ ఛార్జింగ్ సంబంధించిన పాయింట్లు కానీ ఇలా 1 కాదు 2 కాదు మీ మొబైల్కి సంబంధించిన అన్నీ కూడా బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల అరౌండ్ 30,000 రూపాయలు చేసే మీ మొబైల్ అరౌండ్ 15 to 18,000 మీరు నష్టపోతారు. కానీ వాళ్ళు మీ చేతిలో ఎంత పెడతారు తెలుసా? 2 నుంచి 3,000. మీకు బాక్స్ మీద చూపించే రేట్ కాదు, ఒరిజినల్గా ఇయర్ ఫోన్స్ వాళ్ళు అమ్మే బ్లూటూత్ కానీ అవన్నీ కూడా మహా అయితే 2,000, బాగా సూపర్గా ఉంటే 3,000, స్మార్ట్ వాచ్ 2,000కి వచ్చేస్తుంది, స్పీకర్ 3,000కి వచ్చేస్తున్నాయి. మీ మొబైల్ డెడ్ అయిపోయిన మొబైల్ మీరు వాళ్ళ చేతికి అప్పచెప్తే మీరు నష్టపోయేది దాదాపుగా 15,000. ఇది ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇక మీరు నష్టపోయేది మరొకటి ఏంటి అంటే, ఎంత దారుణమైన మొబైల్ అయినా కూడా నీళ్ళలో పడినా కూడా దీంట్లో ఇంటర్నల్ స్టోరేజ్ అనేది అలానే ఉండిపోతుంది. మీరు ఫోన్ ఎంత డెడ్ అయిపోయినా కూడా మదర్ బోర్డు ఓపెన్ చేశాక ఇందులో ఉండే ఇంటర్నల్ స్టోరేజ్ ఏదైతే మనము 256 అని 128 రకరకాల జీబీస్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మీరు పూర్తిగా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ ఇంటర్నల్ స్టోరేజ్ మీరు దాన్ని ఏమీ చేయలేరు. మీ వ్యక్తిగత వివరాలు గోప్యం అంటే మీ ఫొటోస్ అవన్నీ కూడా గోప్యంగా ఉంచుకున్న అన్నీ కూడా అది పబ్లిక్లో వెళ్ళిపోతాయి. అవి ఎలా అయినా కూడా మిస్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు మొబైల్ ఇవ్వట్లేదు, మొబైల్తో పాటు మీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా వాళ్ళ చేతిలో అప్పచెప్తున్నారు. సో మీరు ఎన్నాళ్ళ బట్టో దాచుకున్న మీ ఫొటోస్ మీ వీడియోస్ అన్నీ కూడా బయట మార్కెట్కి వెళ్ళిపోతాయి. సో ఇక మూడవది ఏంటి అంటే, ఒకవేళ మీ మొబైల్ దొంగతనం జరిగినా కూడా ఈ విధంగా వాళ్ళకి ఎవరైతే మీకు ఆఫర్లో చెప్తున్నారుగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేవాళ్ళు